పూరి పూరి బాప్రా ఆప్రా. పూరినా? పూరి మస్తుందిరా, పోయి అడుగుదామా? ఎంత? దిగురా. ఏయ్, కొడతావేంటి? అబ్బా అమ్మా, పోనీ 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 రారే, పోనీ పోనీ పోనీ. బా ఇది పడుతురా బాబు, దీనికి హెల్ప్ చేద్దామని నేను వస్తే నన్ను బలి చేసుకుంది. అయ్యయ్యో, వీడు కాదనుకుంటానే. అయ్యో సారీ అండి, కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నీ సాయిలు బూరుల తర్వాత మా తల్లి, ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వు. అయ్యయ్యో సారీ అండి, చూసుకోలేదు. లేడీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. వీడేంట్రో బాబు. అవును, మీరేంటి ఈ టైంలో ఇక్కడ? అంటే నైట్ కదా, సరదాగా తిరిగెళ్దామని వచ్చా. ఓరి దీనేశాలు. అంటే మొన్ననే ఇదిగో ఇక్కడే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, అందుకే అడుగుతున్నా. మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, వెళ్ళిపోనా? లేదు ప్లీజ్, కొంచెం సేపు తోడుగా ఉండి వెళ్ళొచ్చు కదా. సర్లే, అంతగా బ్రతిమాలుతున్నారుగా, ఉంటాలేండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ గుడ్ బాయ్. అంటే నేను మంచోనని చెప్పి ఇంగ్లీష్లో చెప్పా. ఏ ఇంగ్లీష్ రాదా? హలో, ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్. ఓ డాక్టరా? యాక్చువల్లీ మా ఫ్రెండ్కి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, ఏదైనా ప్రికాషన్స్ ఇవ్వచ్చు కదా. రే, అది MBBS రా, నేను చేసింది MBA. ఓ నర్సా? హే బాబాయ్, డాక్టర్ అని భయపడ్డా. అవును, ఇంతకు నువ్వేం చదువుకున్నావు? యాక్చువల్లీ ఆమె బీటెక్ డిస్కంటిన్యూ అండి. అబ్బో, ఏదో IAS IPS లా చెప్పావుగా. అంటే చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పి అలా అలవాటైపోయింది. కొంచెం సేపు నువ్వు నాతో మాట్లాడకు. హే బాబోయ్, ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని మాట్లాడకుండా ఉండడం అంటే నా వల్ల కాదు. సర్లేండి, మీకోసం ట్రై చేస్తా. పోనీ మీరు మీ గురించి చెప్తూ ఉండండి, నేను వింటూ ఉంటా. నేను ఎందుకు నా గురించి నీకు చెప్పాలి? అయ్యో టైం పాస్ కండి, అని నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలే చెప్పండి. అబద్ధాలా? సరే అడుగు, ఏం చెప్పాలి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఇంత అందంగా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరైనా నమ్ముతాడా? రే మెంటల్, నువ్వే కదా అబద్ధాలు చెప్పమని చెప్పావు. అంటే ఇప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అది నీకు అనవసరం. ఛే, అందంగా ఉన్నావు, ట్రై చేసుకుందాం అనుకున్నా. ఏంటి? ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. సరే కానీ నీకు లేదా మరి గర్ల్ ఫ్రెండ్? అబే లేదండి. అంటే నేను ప్రపోజ్ చేసే లోపే ఎవడో ఒకటి వచ్చి ఎత్తుకెళ్ళిపోయేవాడండి. అంటే నువ్వెవరికి ప్రపోజ్ చేయలేదా? అంటే ఒక 5-6 మందికి ప్రపోజ్ చేశా, అవతల పోయేదా అనేసరికి మన నోటికి ఎవరు సెట్ కారని అనిపించింది. సారీ. పర్లేదు, నవ్వుకోండి, మళ్ళీ మధ్యలో ఆపితే మహాపాపం. అవును, మీ ఇన్స్టాడీ ఏంటండి? ఎందుకు? అంటే మంచి రీల్స్ మీమ్స్ షేర్ చేద్దామని. ఏం అవసరం లేదు. పోనీ మిమ్మల్ని ఫాలో అయ్యి లైక్లైనా కొడతానండి. ఒక్క నిమిషం అండి. లవ్ యూ బచ్చే. రేయ్, పెరుగు తీసుకొస్తున్నావా లేదా బర్రె దగ్గర వెళ్ళి చేసుకొస్తున్నావా? ఎంతసేపు బే? రే బాబు, పెరుగు తీసుకొస్తుంటే అంటే పాపం అమ్మాయి భయపడుతుంది కదా అని కొంచెం తోడుగున్నారా? ఏంటి ఏదో అమ్మాయి అంటున్నావు? అబే ఏం లేదండి. అవునా? స్పీకర్ ఆన్ చేయండి. రేయ్, అదే అమ్మాయి ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే హెల్ప్ చేస్తావారా? రే బాబు, అమ్మాయి వింటుందిరా. ఏంట్రా అమ్మాయి వింటుంది? అమ్మాయి అంటే చాలు ప్రతివాడు హీరో అయిపోతాడు. అమ్మాయిని డ్రాప్ చేస్తారు కావచ్చే. ఓకే నేనంటే పిచ్చేదోకి, నేను ఉండకుండా అస్సలు ఉండలేడు. తెలుస్తుంది. అనవసరంగా బరువు తీసుకున్నాను. ఐస్ క్రీమ్ తింటారా? లేదు, నేను తెలియని వాళ్ళతో తినను. పర్లేదు, నేను తింటా. ఒక్క నిమిషం తీసుకొని వస్తా. ఇప్పుడు మళ్ళీ స్పీకర్లో పెట్టాలా? వద్దులే. లవ్ యూ బచ్చే. అమ్మాయి ముందు పరువు మొత్తం తీసావు కదరా. అంత బాగుందా బావా ఆ అమ్మాయి? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బావా, ట్రై చేస్తున్నావా?
ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా బట్ వర్కౌట్ కావట్లే. నువ్వు టెన్షన్ పడకు బావా, నీ లొకేషన్ సెండ్ చేయి. 2 నిమిషాలు నేను మనల్ని తీసుకుని వస్తా. మీరెందుకు రమ్మలు నా కాంపిటీషన్? ఒరే నీ అబ్బా, అలా కాదురా, మేము వచ్చి అమ్మాయిని ఏడిపిస్తాం. రే పాపం కదరా. అరే ముందు చెప్పేదేంట్రా మొగడా. సర్లే చెప్పు. మీ అమ్మాయిని ఏడిపిస్తుంటాం, అప్పుడు నువ్వు హీరోలా వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తావు. అప్పుడు అమ్మాయి అయ్యో నువ్వు లేకపోతే నేనేమైపోయేదాను అని వచ్చి హగ్గిస్తుంది. అప్పుడు నీకు నచ్చిన డేట్ సాంగ్ వేసుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? యాజ్ టీ సినిమాలో ఉన్నట్టే ఉంది. ప్రతి సినిమాలో వర్కౌట్ అయిందా లేదా? నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, మిగతా అంతా నేను చూసుకుంటా, సరేనా? సరే, బట్ అమ్మాయిని మాత్రం ఎవరు టచ్ చేయకూడదు, ఓకేనా? బావా ఇంతలోనే. సరే సరే, త్వరగా వచ్చేయండి. ఏమంటున్నాడు మీ లవ్ యూ బచ్చి? అంటే నేను లేకుండా అన్నం తినను అంటున్నాడు. అసలు నేనంటేనే పిచ్చండి ఏదోకి. ఫ్రెండ్స్ ఆర్ డైమండ్స్. అబ్బో, ఏంటి గర్ల్ ఫ్రెండా? కాదు, నీకేంటి? అర్ధరాత్రి వేళ రోడ్డు మీద ఎవరూ లేనప్పుడు మీరిద్దరే నార్మల్గా వెళ్తున్నారంటే నేను నమ్మాలా? బాస్, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. అబ్బా వచ్చాడ్రా దేవరకొండ. ఇప్పుడు ప్రీతి మేడం చున్నీ లాగదాం, అర్జునుడు ఏం చేస్తాడో చూద్దాం. నువ్వు లాగరా. హోమ్ ఫ్లాష్ మ్యాన్ అయినా మహా తట్టేయాలి ఈరోజు ఎలాగైనా. జై మహిష్మతి. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. రేయ్, ఇందాక ఫోన్లో మాట్లాడే నువ్వేనేంట్రా? ఫోన్ కిస్కా ఫోన్ కోన్ కియా ఫోన్. మీకు తెలుగునే అది. తెలుగు రాన్నాడు బాబా అని ఎలా అన్నావురా? మిమ్మల్ని ఒకసారి నీ ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వండి. ఫోనా? ఫోన్ ఎందుకు? అందులో ఏం లేదు. ఫస్ట్ ఫోన్ ఇవ్వు. అందులో ఏం లేదండి. లాక్ ఏంటి? లవ్ యూ హా? అంటే లాక్ పాస్వర్డ్. దీనికేం తక్కువ లేదు. నువ్వు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకరా. బావా మొబైల్లో ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టి వచ్చిండ్రా. పా, ఈ ఒక్క పనేరా నువ్వు నాకు నచ్చినట్టు చేసింది. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. సరే బావ, కానీ ఏదో కూడా చేసి మా పంపిరా. చంపేలా ఉంది. పంపిస్తాను రా. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఏమైంది? కాల్ లిఫ్ట్ చేశాడా? లేదు. అయినా ఏం బాగాలేదండి. ఎవరో నలుగురు ఏదో నడిపించారని చెప్పి మీరు నేను ప్లాన్ చేసి పంపించని నా ఫోన్ చెక్ చేస్తున్నారు. ఛా, అయినా మా తాత ఎప్పుడో చెప్పాడండి, మంచితనానికి మంచి రోజులు కావని. అయ్యో అలా కాదు, వాయిస్ ఏమనిపిస్తే. అంతేలేండి. పాపం అమ్మాయి ఒక్కతే ఇబ్బంది పడుతుంది కదా అని వచ్చి హెల్ప్ చేస్తే సన్మానించాల్సింది పోయి అవమానిస్తున్నారు. అయ్యో సారీ. పర్లేదులేండి. అయినా ఈ ఏదోల కోసం మీరెందుకు నాకు సారీ చెప్పడం? వీళ్ళని ఇలా కాదండి, మీరు పోస్టులకు ఫోన్ చేయండి, నేను చెప్తా. వీళ్ళకి వాళ్ళే కరెక్ట్. అరే బావా, ఏం చేయమంటే ఏం చేస్తున్నావురా? హే ఆగుబే 2 నిమిషాలు. ఇక్కడ సరిగ్గా సిగ్నల్ రావు, కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ బాగొస్తాయి. పర్లేదు, మీరు వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటా కదా. రే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి చూసి లోపుతున్నారు. పారిపోండి. పొండ్రా తొందరగా. రే ఆ బైక్ చూసుకుని పోరా. రే ఆగండి రా. రే అయినా వాళ్ళని కట్టేశాను కదా, అలా ఎలా వెళ్ళిపోయారు? అయినా మీరేంటండి ప్రధాని క్వశ్చనింగ్? ఏదో సిబిసిఐడి లాగా. ముందు పైకి లేపండి నన్ను. ఇదిగోండి. పోతే పోనీలే అండి, వెదవలు. మీకైతే ఏం కాలేదు కదా. కొంచెం బెటర్. అయినా మీరేం చేస్తుంటారు? ఇదిగో ఇలా ఎవరైనా అడిగితే ఎలా ఆన్సర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటా. మీరేది తిన్నాక ఆన్సర్ చేయరు కదా. సర్లే, అదంతా ఎందుకు కానీ మీరేంటి ఇంత లగేజ్? ఎక్కడికి వెళ్తున్నారు? హాస్టల్ నుంచా? నీకు అనవసరం. ఓకే. అవును, ఎంత దూరం వెళ్ళాలి మనం? ఇదిగో కొంచెం ముందుకు వెళ్తే మా వాళ్ళు వస్తున్నారు. ఎవరు? మీ నాన్ననా అన్నయ్యనా? నీకు అనవసరం. మీరేంటండి ప్రధానికి నీకు అనవసరం అంటారు. ఇప్పటి నుంచి మీతో మాట్లాడితే మీ చెప్పు తీసుకొని మీరు కొట్టుకోండి. ఏంటి? అంటే నేను మాట్లాడకుండా ఉండలేను. సో నీ వేస్ట్ ముఖమోడా. వీడియోడు దీని అన్ననా? హే బావా, ఏంటి మీ బ్రదరా? జిమ్ బాడీ గట్టిగా ఉంది. నేను కూడా మార్నింగ్ లేవగానే వెళ్దాం అనుకుంటా, బట్ వాడి సామాన్లు మనం ఎందుకు మేయడం అని పడుకుంటా. హలో, హీజ్ మై బాయ్ ఫ్రెండ్. మేమిద్దరం ఇప్పుడు లేచిపోతున్నాం. ఓర్ని, వీడితోనా? ఇంతకీ ఇతనెవరు? ఇంతకుముందు కొందరు ఏడిపిస్తుంటే హెల్ప్ చేశాడు. హో, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సరే వెళ్దాం పద. హలో బ్రదర్, 150. 150 ఏంటి? ఇప్పటిదాకా మీ గర్ల్ ఫ్రెండ్ కురిపించిన ఐస్ క్రీమ్స్
అండ్ గొడవలో వేస్ట్ అయిన నా పెరుగు. ఓ అవునా, హ్మ్. 50 చేంజ్ లేవు బ్రో, 200 తీసుకో. పర్లేదు, నా దగ్గర ఉంది. ఇంకొకరి సొమ్ము మనకంత మంచిది కాదు. ఐ లైక్ యువర్ ఆనెస్టీ బ్రదర్. హ్మ్? హ్మ్. దేవుడా, నువ్వు ఉన్నది నిజమే అయితే వీళ్ళ బైక్ ఇక్కడ ఆగిపోవాలి, వాళ్ళిద్దరు విడిపోవాలి. ఓ ఓ ఓ. హలో బ్రదర్. బ్రదర్, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా? అమ్మా దేవుడున్నాడు. ఇక్కడ దగ్గరలో ఏం లేదు బ్రదర్. ఇలా కొంచెం ముందుకెళ్తే నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, అక్కడికి వెళ్దాం, చేస్తాడు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. వచ్చేయండి బ్రదర్. ఇలా కొంచెం ముందుకెళ్తే అక్కడే ఉంటుంది. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. అమ్మాయి సెట్ అయిందా? అంతా ఓకేనా? ఎక్కడ్రా, మధ్యలో వచ్చాడు ఒక మగోడు. ఎవడు బావా? దాని బాయ్ ఫ్రెండ్ అంట. దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎలా తట్టుకుంటున్నాడా దాని రోజు? ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా? ఎందుకు? ఇప్పుడు వాడు ఎంగిల్ తీసిన ఇస్తార్లో నేను తినాలా? నాకేం వద్దు. కావాలంటే చెప్పావా, మళ్ళీ వచ్చి హెల్ప్ చేయమా? ఇప్పటిదాకా చేసింది చాలరా, నాకే హెల్ప్ వద్దు, ఏ అమ్మాయి వద్దు. పా, వీళ్ళేంటి ఇంత ప్రశాంతంగా వెళ్తున్నారు? బ్రదర్ ఒక్కసారి రావా, ఫోన్ కాల్ వస్తుంది. హలో. రాంగ్ నెంబర్. అవును, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది బ్రదర్? యాక్చువల్లీ తను హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కకు వస్తుండేది, సో అలా కలిసిపోయాం. నీ బిన్నిబ్బా లవ్ స్టోరీ అన్నమాట. ఏంటి బ్రదర్? గ్రేట్ లవ్ స్టోరీ బ్రదర్, సూపర్. థ్యాంక్ యూ. ఏమండి మీరు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. మీకు ఇలా నచ్చండి బాబు. అతను నచ్చి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా. హీ సో లాయల్ టు మీ. బ్లడీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఏమైంది బ్రదర్? మీ సూపర్ జోడీ బ్రదర్. బ్రదర్ ఒక 2 minutes. హలో మేడం, చూడండి మీ బాయ్ ఫ్రెండ్ని ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటా. అతనికి నేనంటే చాలా ఇష్టం, అతనికి అవసరం లేదు. అలాంటప్పుడు ఇక్కడే మాట్లాడొచ్చు కదా, పక్కకి ఎందుకు మాట్లాడడం? ఇలాంటివి అన్ని చూడలేదు. మొత్తానికైతే స్విచ్ బుడ్డి వెలిగించేసాం. రేయ్, అమ్మాయిని తీసుకొస్తుంటే బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఎవడో మధ్యలో ఎదవ తగిలాడు. మీరు త్వరగా వచ్చేయండి రా, వీడి సంగతి నేను చూసుకుంటా. సర్రా, లొకేషన్ ఫార్వర్డ్ చేస్తున్నా, త్వరగా రండి. చూడు, వాడు నన్ను మోసం చేస్తున్నాడు. నాకు తెలుసండి, వాడు ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఇంకెంతమంది ఉన్నారో. అది కాదు, మరి వాడు నన్ను అమ్మాయిలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 10 minutes లో వాళ్ళు వస్తారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేనా? నువ్వు నన్నేమేం జాకీ చేయను అనుకుంటున్నావా? వాళ్ళు వచ్చి రాగానే రఫ్ను వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు, మీరు తీసుకెళ్ళిపోవడం పక్కకి వెళ్ళిపోతా నేను. ఒక అమ్మాయి హెల్ప్ చేయమంటే ఇలా సాకులు చెప్తున్నావా? ఛీ, అసలు నువ్వు అబ్బాయివేనా? కాదనుకో, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. అసలు నాకు ఈ పంచాయతీలే వద్దు. అదే మీ ఇంట్లో అమ్మాయి అయితే ఇలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? మా ఇంట్లో అమ్మాయిలే లేరు. మా నాన్నకి నేను ఒక్కనే కొడుకుని. ఛీ, అసలు నువ్వు మనిషివేనా? సర్లే వెళ్ళిపో, మహా అయితే ఏముంది, రేపు న్యూస్లో వస్తాను, ఒక 10 candles వెలిగిస్తారు, అంతేగా. హెల్ప్ చేస్తాను, బట్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నాకు మీద దెబ్బలు తగిలితే హాస్పిటల్ బిల్ మీరే కట్టుకోవాలి. సర్లే. ఏదో మాట్లాడుకుంటున్నారు? అదే బ్రదర్, మీ లవ్ స్టోరీ. అవును, ఎవరు ఫోన్లో? అది మా అన్నయ్య. ఇంట్లో నుంచి వచ్చేసాం కదా, సో ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయడానికి. అవునా, నువ్వు ఇంతసేపు మాట్లాడితే ఇంకో గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. తన్నాకుండగా ఇంకెవరొద్దు బ్రదర్. మిమ్మల్ని అమ్మాయిలని చాలా గట్టిగానే ఫిక్స్ అయ్యాడు అనుకున్నా. నాకు ఇప్పుడు ఏంటి, అర్థమవుతుంది. ఏం మాట్లాడుకుంటున్నారు? అదే బ్రదర్, కంగ్రెస్ చెప్తున్నా. అవును బ్రదర్, మీరు బాక్సరా? లేదు బ్రదర్, ఓన్లీ జిమ్ చేస్తా. ఏమైంది బ్రదర్? ముందు జాగ్రత్త. ఏంటి? అదే హెల్త్ అంటే ఎంత ముందు జాగ్రత్త బ్రదర్ మీకు. బా, అవును ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు బ్రదర్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. బెంగళూరులో అమ్మేస్తున్నాడు అన్నమాట. ఏంటి బ్రో? అదే హ్యాపీ జర్నీ చెప్తున్నా బ్రదర్. అమ్మాయిని లాగేజ్ని వదిలేసి మీరు దెబ్బేయండి రా. ఇదిగో అక్క, 2 నిమిషాలు ఆగు చూద్దాం. ఓకే. రేయ్, ఎవర్రా మీరంతా? బా, రొటీన్ డైలాగ్. 5 రమ్మంటే 3 వచ్చారంటరా. సరే వస్తే వచ్చారు కానీ నన్ను కొట్టి వాడిని కొట్టి అమ్మాయిని తీసుకొని పారిపోండి. మీరేంట్రా నిజంగానే కొడుతున్నారు? ఎందుకంటే నీ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్ అయింది బ్రదర్. రే నాని, వాడి మాటలు నువ్వేం నమ్మకరా. హలో మాస్టారు, లీక్ చేసిందే ఆవిడ. నీ ప్లాన్ మొత్తం మాకు తెలుసు. నీకు తెలియని ఒక విషయం ఏంటంటే వాళ్ళు నా ఫ్రెండ్సే. సారీ అండి,
అంటే వాళ్ళు మా ఫ్రెండ్సే. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను, బట్ వర్కౌట్ కాల. అట్లీస్ట్ ఇలాగైనా హెల్ప్ అవుతారని నేనే పిలిచా. రేయ్ దాన్నైనా వదిలేస్తాగా నిన్ను మాత్రం వదలనరా. అయ్యయ్యో, నాకేం సంబంధం లేదు బ్రదర్. మీరు ప్రశాంతంగా జైలుకి వెళ్ళిపోండి. ఆల్రెడీ పోలీసులు ఆన్ ది వే అంట. రే బావా, ఒక్కొక్కడిని పట్టుకొని రా, లేకుంటే మనకు పులుసు కారిపోద్ది. అన్న ఒక్క నిమిషం. అరే తాడి చెట్టు పెరిగినట్టు పెరిగి ఫైట్ మధ్యలో ఆగమంటే ఆగుతావేంట్రా? కొంచెం కూడా బుర్రలేదేంట్రా నీకు? ఆయన నీకు నేను కాదురా, అమ్మాయి కరెక్ట్. అమ్మాయి తగులుకో. అరే బావా, చంపేసేలా ఉన్నాడు, ఏదో ఒకటి చేయరా. ఒరే బావా, అరే పోలీస్ వచ్చారా, పోలీస్. అంత అయిపోయింది, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నేను ఇంటికి వెళ్ళలేను. మా నాన్న వాళ్ళ పరువు మొత్తం తీసేసా. నేను ఇక్కడే చచ్చిపోతా. చూడండి, మీరు 2 సంవత్సరాల ప్రేమ కోసం పారిపోయి వచ్చారు. వాళ్ళది 20 సంవత్సరాల ప్రేమ, వదులుకోరు. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. జరిగిందంతా చెప్పండి, కాళ్ళ మీద పడిపోండి. అవసరమైతే 2 దెబ్బలు తినండి. కన్న ప్రేమ కదా, ఎక్కువ దూరం ఉండలేరు. థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసినందుకు. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారో చెప్పలేదు. మా నాన్న ఎస్ఐ అండి. ఓహో సారీ మేడం, నాన్నగారిని అడిగాను చెప్పండి. సరే అండి. కాస్త మా గురించి కూడా కొంచెం మంచిగా చెప్పండి. అలాగేనండి, చెప్తాను.